హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిఎస్సి 2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. మంగళవారం 500 మంది అభ్యర్థులు ప్రజాభవన్కు చేరుకున్నారు. 2008 డిఎస్సిలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ 15 ఏళ్ల కన్నీళ్లు తొడవాలని కోరుతున్నారు. 2008 డిఎస్సీలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్ల మీద జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లేట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మాకు మధ్యంతర ఉత్తర్వులు సెలెక్ట్ కాబడినటువంటి నష్టపోయినటువంటి డిఎస్సీ 2008 అభ్యర్థులకు వాళ్ళ ఫేవర్గా ఉత్తర్వులు రావడం జరిగింది. సుమారు 6 వారాల లోపల వీళ్ళందరికీ కూడా ఏపీలో వచ్చిన మాదిరిగా ఉత్తర్వులు ఇస్తూ వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటి చెప్పినటువంటి సందర్భం ఇప్పటికీ సుమారు 4 వారాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. ఈ రోజు ప్రజావానికి దర్బారికి సుమారుగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సి 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ అన్ని జిల్లాల నుంచి సుమారు ఒక 800 పైచీల అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలో ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేమందరం కూడా